హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉంటే ఈవీ ఛార్జింగ్ స్టేషన్ మంచి ఐడియా. ఎందుకంటే ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల అవసరం బాగా పెరిగిపోయింది. అందుకే ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టి మంచిగా సంపాదించవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఆదాయం ఉంటుంది, ఇలాంటి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్కి డిమాండ్ బాగా ఎక్కువగా ఉంది. ఈవీ స్కూటర్ నుంచి ఈ రిక్షా, కార్, బస్ ఇలా రోడ్డు మీద చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ కనిపిస్తూ ఉంటాయి. టాటా, మహీంద్రా లాంటి పెద్ద కార్ కంపెనీలు ఈ సెగ్మెంట్లో ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాయి. ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ టెస్లా కూడా ఇండియాలో రావడానికి రెడీ అవుతోంది. అందుకే సంపాదించడానికి ఇదే ఒక మంచి ఛాన్స్. మీరు ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టి రోజుకు బాగా సంపాదించవచ్చు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టడానికి ప్రాసెస్, ఖర్చు, ఆదాయం తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం. 4 లేదా 5 వెహికల్స్ పార్క్ చేయడానికి స్థలం ఉండాలి. ఆ స్థలం రోడ్డు మీద ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్కు పర్ఫెక్ట్ లొకేషన్ అవుతుంది. మీరు ఒక ఛార్జింగ్ పాయింట్ పెట్టి కూడా సంపాదించవచ్చు, లేదా 4-5 ఛార్జింగ్ పాయింట్లు కూడా పెట్టచ్చు. అది మాత్రమే కాకుండా ఛార్జింగ్ స్టేషన్ పెట్టడానికి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ కావాలి. అందులో ప్రాపర్టీ పేపర్, లీజ్ అండ్ రెంట్ పేపర్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, జిఎస్టీ నెంబర్, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఉంటాయి. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టడానికి ఈవీ ఛార్జింగ్ కంపెనీల ప్లాన్ తీసుకోవాలి. టాటా పవర్, ఛార్జ్ ప్లస్ జోన్, ప్లగ్ అండ్ కో ఇటువంటి కంపెనీలు దీనికి ప్లాన్ ఇస్తున్నాయి. కొన్ని కంపెనీలు పార్ట్నర్షిప్లో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ పెట్టడానికి ఆఫర్ కూడా ఇస్తున్నాయి. ఇలా మొత్తం 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మీరు 2 వీలర్ లేదా ఈ రిక్షా ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలంటే 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సపరేట్గా ఉంటుంది. ఈ స్టేషన్కి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ కూడా ఇస్తున్నాయి. అది కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లో మీకు యూనిట్ లెక్కన ఆదాయం ఉంటుంది. మీరు ఏ కంపెనీతో ఛార్జింగ్ స్టేషన్ ఛార్జర్ పెడుతున్నారో దానికి తగ్గట్టుగా యూనిట్ ఖర్చు అవుతుంది. ఇవన్నీ కలిపి లెక్కేస్తారు. ఆ తర్వాత ఒక యూనిట్కి ఇంత అని ఛార్జ్ చేస్తారు. దీన్ని బట్టి ఆదాయం ఉంటుంది. ఒక లెక్క ప్రకారం ఈవీ ఛార్జింగ్ స్టేషన్లో అన్ని ఖర్చులు పోగా రోజుకు 2,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. అలాగే ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు కూడా తెలుసుకోవాలి. మీరు స్టేషన్ నిర్వహించడానికి మానవ వనరులు అవసరమవుతాయి. ఉదాహరణకు ఒక్కో ఛార్జింగ్ పాయింట్ను మానిటర్ చేయడానికి, కస్టమర్లకు సహాయం చేయడానికి కనీసం 1 లేదా 2 సిబ్బంది అవసరం పడతారు. డిజిటల్ పేమెంట్స్, యాప్ ద్వారా బుకింగ్, ఛార్జింగ్ స్టేటస్ వంటి సౌకర్యాలను కల్పిస్తే కస్టమర్ ఎక్స్పీరియన్స్ మెరుగవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్